ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేస్ విత్డ్రా చేసుకుంటారా? అలా ఇలా నో 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 నో. విషపు విత్తనం బాగా మొలకెత్తి కంటెంట్ మంచి పీక్ లో ఉంది. ఇప్పుడు వీళ్ళు దాన్ని పీక్ అవతల పారేయటం ఏంటి? ఏంటి లాయర్ గారు, ఇదేం పద్ధతండి? ఇప్పుడు వీళ్ళేదో కన్విన్స్ చేస్తే కూతురు విషయాన్ని ఇక్కడే పాత్రేస్తారా? మీ అమ్మాయిని వీడు ఎక్కడో మాయం చేసుంటాడండి. పిల్లని వీడు చంపేశాడేమోనని మీరు ఎందుకు అనుమానించట్లేదండి? ఇదేనా మీ కన్న ప్రేమ? ఇన్స్పెక్టర్ గారు, ఎందుకండి? ఎందుకు బలవంతంగా వీళ్ల మనసుల్ని మార్చడానికి చూస్తున్నారు? మీరు కూడా వచ్చారు కదమ్మా. నేను ఏమైనా మిమ్మల్ని ఇలా ఎందుకు అని ఏమైనా అడిగానా? లాయర్ గారు, ఒక మాట వినండి. కేస్ని మీరు వాపస్ తీసుకోవాలని కాంప్రమైజ్ అయినా నేను మీతో కాంప్రమైజ్ అవ్వట్లేదు. మిస్ అయిన శరణ్య తిరిగి వచ్చేదాకా ఈ కేస్ క్లోజ్ అవ్వదు. ఇన్స్పెక్టర్ గారు, కేస్ పెట్టిన వాళ్లే వాపస్ తీసుకుంటున్నాము అంటుంటే ఇలా అడ్డుపడే హక్కు మీకెవరిచ్చారండి? చట్టం మీ చేతిలో ఉందని రూల్స్ ని ఇష్టం వచ్చినట్టు మార్చేస్తారా? మేడం 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 నేను ఏది చేసినా చట్ట ప్రకారమే చేస్తాను. అయితే కేసు విత్డ్రా చేయండి. ఎవరు పెట్టిన కేసు? వీళ్ళు మా అబ్బాయి మీద పెట్టిన కేసు. సరే, ఈ కేసు విత్డ్రా చేస్తాను. మరి ఇంకో కేసు సంగతి ఏంటి? ఈవిడేంటి కదలకుండా కళ్ళు మూసుకుని అలాగే ఉంది? హలో మేడం, శరణ్య మేడం. రేయ్, పిలిచినా పలకడం లేదు. పోయిందేంటి కొంపదీసి? మేడం, హలో, వినిపిస్తుందా? హలో మేడం, హలో హలో మేడం. అరే, ఏదో అయినట్టుంది కానీ నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. అలాగే అన్న. మీ అబ్బాయి మీద మరో బలమైన కేసుంది. మరో కేసుందా? ఎవరు ఎవరు పెట్టారు? కనిపించకుండా పోయిన శరణ్య వాళ్ళ అక్క అనన్య.